తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్లమెంటు భవనంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన సురేష్ ప్రభు, విజయసాయిరెడ్డి, తెలంగాణ నుంచి ఎన్నికైన డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ప్రమాణం చేయించారు. అలాగే వెంకయ్య నాయుడు కూడా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. जी कैसे आप गए थे यहाँ से? हाँ बीच में थोड़ा स्टडी लीव पे गए आंध्र प्रदेश श्री सुरेश बाबू एक नजर इधर కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించాల్సిన సహకారం ఆశించినంత లభించట్లేదు, ఆశించిన రీతిలో రావట్లేదు. దానికి ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వాన్ని పర్సూ చేసి మనకు రావాల్సిన నిధులు, కావలసిన ప్రోత్సాహాన్ని సంపాదించడానికి మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చే ఆదేశాల మేరకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని మనకు అనుకూలంగా నడవడానికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ రాజ్యసభ సభ్యత్వం అన్నటువంటిది ఒక అలంకారపరమైనటువంటి పదవిగా నేను భావించట్లేదు. రాజ్యసభ సభ్యునిగా ప్రజల యొక్క ఆంక్షలను, ప్రజల యొక్క ఆశలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను. రాష్ట్రానికి సంబంధించినటువంటి పునర్విభజన సమయంలో ఉత్పన్నమైనటువంటి అనేక సమస్యలు, అనేకమైనటువంటి హామీలు, అది రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, విశాఖకు రైల్వే జోన్ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, 13వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి ప్రతి అంశం విషయంలో కూడా పార్లమెంట్లో ప్రస్తావించి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అంకితభావంతో, చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను.